గ్రామ సంస్థల హై స్కూల్ సార్ గ్రామస్తులు అడిగితే ఆన్సర్ ఇస్తారు. దాంట్లో 8 వరకు ఉంది. ఇద్దరు టీచర్లే మొత్తం. తర్వాత నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం మండల కేంద్ర పారంపల్లో నిన్న సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖ అధికారులు కూడా హాజరయ్యారు. జెడ్పీటీసీ మరియు ఎంపీపీ ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహించారు. ఈ సభలో ఆ శాఖ వారు సంబంధిత సమస్యలు, పరిసర మార్గాలు, సర్పంచులు వారి సమస్యలు అయితే ఇది ఏమైనప్పటికీ మండలం నుండి విద్యాశాఖ అధికారి ఎంఈఓ బాలాజీ నాయక్ సారు లేచి మండలంలో ఉన్నటువంటి స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యల గురించి మరి వాటి వివరణ తెలియజేస్తుండగా స్థానిక విలేకరి లేచి ఎరగూడూరు గ్రామంలో పచ్చని చెట్లను ఎవరికి తెలియజేయకుండా ఏ అధికార పర్మిషన్ లేకుండా 8 పైగా చెట్లను నరికివేశారు. విద్యార్థులకు స్వచ్ఛమైన గాలిని, చల్లని నీటినిచ్చే చెట్లను నరికివేయడం చాలా బాధాకరం. ఇది చాలా ఘోరమైన నేరం. నీడనిచ్చే చెట్లను అధికారులు పర్మిషన్ లేకుండా వాటిని నరికివేయడం అది నేరంగా భావించవచ్చు. ఎండాకాలంలో రాబోయేది ఎండాకాలం. ఈ ఎండాకాలంలో చల్లని నీడని ఇవ్వాలి. స్వచ్ఛమైన గాలి కోసం విద్యార్థులు చాలా అవసరం. అలాంటి చెట్లను నరికివేసిన మండలాధికారి ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా బాధాకరం. ఆ నరికివేత గురించి సర్వసభ సమావేశంలో విలేకరి వివరణ అడగగా, మీరు అడగకూడదు, విలేకరులు అడగకూడదు, గ్రామస్తులు అడగాలి, వారికి నేను సమాధానం చెప్తాను అని ఎంఈఓ బాలాజీ నాయక్ గారు చెప్పారు. అదేం లేదు సార్, విలేకరులు కూడా అడగొచ్చు కదా సమస్య పైన, మీరు అలా మాట్లాడితే ఎలా అంటే, లేదు నేను మీకు చెప్పను, గ్రామస్తులకే చెప్తాను అంటూ నిర్లక్ష్య వైఖరి వహించాడు. విలేకరుల కమిటీ మొత్తం ఖండిస్తుంది. ఎంఈఓ బాలాజీ నాయక్ను వెంటనే సస్పెండ్ చేయాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విలేకరులు నిరసన కార్యక్రమం నిర్వహిస్తారు. అలానే విద్యార్థి సంఘాలు కూడా ముందుకు వస్తాయి. ఇలాంటి సమాధానం చెప్పడం వల్ల ఒక ప్రజలే ముందుకు రావాలి, వాళ్ళే మమ్మల్ని అడగాలి, విలేకరులు అడగకూడదు అంటే ప్రజలకు, ప్రభుత్వానికి వారసదిగా ఉండే ఒక విలేకరిని అలా మాట్లాడడం ఇది సమంజసం కాదని మేము భావిస్తున్నాం. వెంటనే దీనిపైన ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని ఎంఈఓ బాలాజీని సస్పెండ్ చేయాలని కోరుచున్నాం. 16వ తేదీన జరిగినటువంటి పాములపాడు మండల సర్వసభ సమావేశంలో మండలంలో జరిగినటువంటి ప్రభుత్వ అభివృద్ధి విధానాన్ని అనుసరిస్తూ ఆయా శాఖల అధికారులు వారి యొక్క అభివృద్ధి పనులను ఉద్దేశించి వివరిస్తున్నటువంటి సందర్భంలో స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మండల ఎంఈఓ గారు వారి యొక్క అభివృద్ధి విధానాలను వివరిస్తుండగా, ఆ క్రమంలో స్కూల్ పాఠశాల యొక్క అభివృద్ధి విషయంలో ఎరగూడూరు హై స్కూల్కు సంబంధించి పర్యావరణాన్ని పరిరక్షించేటువంటి చెట్లను తొలగించడంపై విలేకరులు ఎంఈఓను ప్రశ్నించగా, కారణం చేత మీకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ప్రజలు మాత్రమే కోరాలి, అలా కోరినట్లయితే మేము సమాధానం చెప్తాము, ప్రజలకి అన్నటువంటి తీరును నిజంగా మీడియా ముఖంగా ఖండిస్తున్నాము. దీని విషయంలో మీడియాకు, విలేకరులకు, ప్రతినిధులకు క్షమాపణ చెప్పడంతో పాటుగా విలేకరులపై నిర్లక్ష్య ధోరణితో మాట్లాడడం అనేది నిజంగా సబబు కాదు కనుక అటువంటి అధికారిని సస్పెండ్ చేస్తూ చర్యలు గైకొనాలని చెప్తూ మీడియా ముఖంగా తెలియజేయడం జరిగింది.
జరిగినటువంటి సర్వసభ్య సమావేశంలో స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఎంఈఓ గారిని ఎర్రగూడు గ్రామంలో చెట్లను తొలగించారు. ఆ యొక్క సంఘటనను ఎంఈఓ గారిని ఆ యొక్క సమావేశంలో వివరణ కోరగా విలేకరులు దీని గురించి మాట్లాడకూడదని, వాటి గురించి ప్రజలు మాత్రమే మాకు చెప్పాలి అని చెప్పేసి విలేకరులను దృష్టిగా ప్రవహించడం జరిగింది. ఇలా దృష్టిగా ప్రవహించిన ఎంఈఓను అధికారులు వెంటనే వారి మీద యాక్షన్ తీసుకొని తగిన విలేకరులకు జరిగినటువంటి అవమానాలకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వానికి ప్రజలకి వారధిలా ఉండే విలేకరులని సర్వసభ్య సమావేశంలో విలేకరులని కించపరిచిన ఎంఈఓ బాలాజీ నాయకుని తక్షణమే సస్పెండ్ చేయాలి, తగిన చర్యలు ఉన్నతాధికారులు తీసుకోవాలని విలేకరులు కోరుచున్నాము.